ఒకసారి చూపిస్తా. అమ్మ ఇంత జ్వరమా అమ్మ? ఒకసారి నీకు ఇంజెక్షన్ ఇస్తా. అమ్మో డాక్టర్, నాకు భయం డాక్టర్. ఇంజెక్షన్ వద్దు డాక్టర్. ఓకే అమ్మ, ఇంజెక్షన్ వేసుకో. అమ్మో వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది డాక్టర్. ఇప్పుడు నీకు నేను ఇంజెక్షన్ వేస్తా అమ్మ. కూసా వద్దు డాక్టర్, ఇంజెక్షన్ వద్దు డాక్టర్. తీసుకో 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 తీసుకో. ఇప్పుడు నీకు ఇంజెక్షన్ తో పాటు ఈ సిరప్స్ కూడా వాడాలి అమ్మా. తీసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోవాలి డాక్టర్? రాత్రి అమ్మా, ఇదేమో పొద్దున, ఇదేమో సాయంత్రం అమ్మా. ఇవి రెండు ఎన్ని మంత్స్ వాడాలంటే 16 days వాడాలి అమ్మా. అది తగ్గకుంటే ఇక్కడికి వస్తే మీకు క్యాండిల్ వేస్తామా. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఫోన్ చేస్తా. హలో హలో చెప్పండి. మీరు ఎవరు? ఇప్పుడు మాట్లాడేది ఎవరండి? మేము డాక్టర్. ఏమైంది? మీ పిల్ల జ్వరం వచ్చిందని ఇక్కడికి వచ్చింది. అవునా? ఎప్పుడండి? నాకు చెప్పలేదు మా పాప. ఇప్పుడు వచ్చింది. అవునా? ఓకే డాక్టర్, ఇప్పుడు ఎట్లుంది పాపకి? బాగాలేదమ్మా, ఇప్పుడు ఫుల్ జ్వరం ఉన్న 20కి 5 ఉన్నదమ్మా. తగ్గిపోతుందా డాక్టర్? తగ్గిపోదమ్మా. మళ్ళా వాడినాక ఇక్కడికి వస్తే క్యాండిల్ ఎప్పియాలమ్మా. మరి మీరెవరు? నేను అమ్మాయి మదర్ని డాక్టర్. మరి వాళ్ళ ఫాదర్ లేడా? ఉన్నారు డాక్టర్, డ్యూటీకి వెళ్ళారు. ఒకసారి మరి మీ దాంట్లో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అందరు ఉన్నారా? ఉన్నారు డాక్టర్. వాళ్ళు నడుస్తారా? నడుస్తున్నారు డాక్టర్. దేన్ని పట్టుకొని? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమో స్టిక్, గ్రాండ్ మదర్ ఏమో ఏం పట్టుకొని నడవదు డాక్టర్, బాగానే నడుస్తుంది. మరి మీ పాపకి కొంచెం బాగాలేదు, ఒకసారి వచ్చి చూస్తారా? ఓకే డాక్టర్, వస్తున్నా డాక్టర్, ఇప్పుడే వస్తున్నా. ఓకే చెప్పండి డాక్టర్, వచ్చాను. ఏమైంది? ఏమైందంటే మీ పాపకి ఏంటి స్టమక్లో ఏమో కొంచెం ఏమైందంటే మీ పాప చాక్లెట్లు అవన్నీ తింటుందా? తింటుంది డాక్టర్. మరి బిస్కెట్స్ తింటుంది. ఐస్ క్రీమ్ తింటుంది. బేకరీకి పోయి మీరేమైనా తినిపిస్తారా? అవును టీచర్, అవును డాక్టర్, అప్పుడప్పుడు వెళ్ళి నాకు కేక్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తూ ఉంటాయి డాక్టర్. మీరేం కొనిస్తారు? ఐస్ క్రీమ్ కొనిస్తాము, కేక్ కొనిస్తాము. మరి మీరు ఎందుకు బేకరీ తీసుకుపోతారు చెప్పండి. ఏడుస్తుంది డాక్టర్ ఆమె బాగా, అందుకే తీసుకుపోతున్నా. ఏడుస్తే తీసుకుపోతారా? మరి ఏం చేయాలి చెప్పండి డాక్టర్ మీరే. మీ పిల్లలకి ఏం చేయాలంటే మీ బేకరీకి పోయేటప్పుడు వాళ్ళకి ఎవరైనా పెట్టుకొని ఇంట్లో ఇంకా ఏంటిది మేము బేకరీ పోతంటేనే హాస్పిటల్కి పోయి వస్తా, మీకు ఏంటిది ఇట్లా ఇంజెక్షన్ వేస్తా అంటే వాళ్ళు భయపడి ఏం తిన్నాడు. ఇప్పుడు మీ పాప స్టమక్ ఏమైందంటే ఇవన్నీ తినడం వల్ల ఎగ్ పఫ్ తింటుందా? తింటుంది డాక్టర్. సాస్ కూడా కావాలంటుంది దాని మీద. సాస్ కూడానా? మరి వాళ్ళ సాస్ ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే అలా పురుగులు ఉంటాయి చూడు, పురుగుల్ని మిక్సీ బట్టి దాన్ని తొక్కి ఆ సాస్ని రెడీ చేసి మళ్ళీ ఎగ్ పఫ్ని ఫ్రెష్ ఎగ్ కాదు గలీజ్ ఎగ్ తీసుకొని పళ్ళగొట్టి అట్లా చేస్తారు. అవునా డాక్టర్? మళ్ళా ఏంటిది కేక్ అయితే అట్లా స్మెల్ వచ్చేటట్టు చేసి ఏంటిది బ్యాడ్గా తొక్కి పెడతాడు. అందుకే అది మనం తినొద్దు. ఇప్పుడు మీ పాప కడుపులో ఏమైందంటే అవి తినడం వల్ల ఆ
కానీ ఏంటి రన్నింగ్ పోటీలు పెట్టుకుంటానే అందుకే ఇప్పుడు ఈ పాప- ఏంటి డాక్టర్ రన్నింగ్ పోటీ పెట్టుకుంటున్నాయి పురుగులు కడుపులో? ఆ, ఓకే. అప్పుడు మీకు ఏంటిది ఇప్పుడు మీ పాప కడుపులో అందుకే మోషన్స్ అవుతాయా అవుతున్నాయి డాక్టర్. స్టమక్ పెయిన్ అవుతుంది డాక్టర్. అప్పుడు మీ పాప కడుపులో మోషన్స్ అయ్యి ఇవన్నీ అయ్యి ఫీవర్ వచ్చి ఇవన్నీ అయితే మళ్ళా తగ్గకుంటే నా దగ్గర వస్తే అప్పుడు మీ పాపకి నేను ఏంటిది హార్ట్ బీట్ ఏంటిది అప్పుడు మీకు క్యాండిల్ వేస్తే ఇప్పుడు హార్ట్ బీట్ చేస్తా హార్ట్ బీట్ చెక్ చేస్తారా డాక్టర్? ఓకే డాక్టర్. చూడండి చూడు డబ్ 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 డబ్. ఇప్పుడు మీ పాప ఏంటి గుండె కొట్టుకుంటాను కానీ ఇప్పుడు కొంచెం గుండె కొట్టుకుంటాను ఇక 3 days అయితే ఆ హార్ట్ కొట్టుకోదు. అవునా డాక్టర్? ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేయాలంటే ఇప్పుడు ఏంటిది హార్ట్ బీట్ కొట్టకుండా ఇంజెక్షన్ వేసుకొని ఈ ఫీవర్ చెక్ చేయండి. అప్పుడు అది మళ్ళీ ఇది చేసుకోండి. అప్పుడు ఇది ఏమవుతాయి అంటే మంచిగా యూజ్ అవుతాయి. ఓకే డాక్టర్. మీ పాప ఏంటిది స్టమక్ ఏమో మంచిగా ఉంటుంది. ఏం తిన్నట్టు ఫ్రూట్స్ అన్నీ తినాలి. మీరు బేకరీకి పోవద్దు. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. తీసుకోండి ఇవన్నీ మాకేనా డాక్టర్? మా పాపకా? ఓకే డాక్టర్. తీసుకోండి. ఓకే డాక్టర్. మంచి పట్టుకోండి అమ్మా. బాయ్ అమ్మా. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. ఓకే అయిపోయి.